నేటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో ప్రభుత్వం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీల్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కూడా ఉండడంతో ప్రజలు అల్వాల్ వెంకటాపురంలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి క్యూ కట్టారు. గ్యాస్ ఏజెన్సీ సిబ్బందికి అప్లికేషన్లు ఇచ్చారు. కాగా దీనిపై స్పందించిన గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది ప్రజాపాలన కార్యక్రమానికి తమ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇక్కడ కేవలం కేవైసీని మాత్రమే అప్డేట్ చేస్తామని స్పష్టం చేశారు. నా పేరు పవన్ కుమార్ అండి. హిందుస్థాన్ గ్యాస్ కంపెనీ అల్వాల్లో మేనేజర్గా చేస్తున్నాను. ఈ ఈకేవైసీ అనేది 31st తోటి లాస్ట్ కాదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇది 500 సిలిండర్స్ కోసం చేసేది కాదు. రెగ్యులర్గా గ్యాస్ కంపెనీల్లో చేసుకునే 4-5 years ఒకసారి చేసుకునే ఆస్పెక్ట్. మీరు గుంపులుగా రద్దీ వచ్చి ఈ ట్రాఫిక్ కానీ ప్రజలకు కానీ ఇబ్బంది పెట్టొద్దు. ఇది ఏప్రిల్ వరకు కూడా టైం ఉంది. ఇంకా ఏప్రిల్ తర్వాత కూడా ఎక్స్టెండ్ అవుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే 500 రూపీస్ సిలిండర్ కోసం ఇది కాదు, దానికోసం వేరే గవర్నమెంట్ ఆఫీసులో అప్లికేషన్స్ ఇస్తున్నారు, అవి అప్లై చేసుకోవాలని మేము మీడియా ద్వారా మీ అందరి ప్రజలందరికీ విన్నామని చెప్పి. విశాఖకు కార్యాలయాల తరలింపునకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై జనవరి 2న విచారణ జరుపుతామని తెలిపింది. సీఎం క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారని రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వేద్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపుతూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారు. త్రిసభ్య ధర్మాసనం తగిన ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కార్యాలయాల తరలింపునకు చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే కార్యాలయాల తరలింపు అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం గురువారం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దీనిని తిరస్కరించిన న్యాయస్థానం మంగళవారం విచారణ జరుపుతామని అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో అంబర్పేటలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ జెండాను డీసీసీ అధ్యక్షులు డాక్టర్ రోషన్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే 2 గ్యారెంటీలను అమలు చేశామని రోహిన్ రెడ్డి అన్నారు. 6 గ్యారెంటీల అమలు కోసం నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.